ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 22ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన ఉదాహరణతో ఆత్మ యొక్క నిత్యత్వాన్ని వివరిస్తున్నాడు. మనందరం పాతబడిన చిరిగిపోయిన బట్టలను తీసివేసి కొత్త బట్టలు వేసుకుంటాం కదా. పాత బట్టల మీద మమకారం పెట్టుకోము. వాటి పని అయిపోయిందని సులభంగా పక్కన పెట్టేస్తాం. సరిగ్గా అలాగే ఈ శరీరంలో నివసించే ఆత్మ కూడా ఈ శరీరం వృద్ధాప్యంతో లేదా వ్యాధులతో బలహీనపడినప్పుడు, తన ప్రయాణానికి ఇకపై ఉపయోగపడనప్పుడు దానిని విడిచిపెట్టి తన కర్మలకు అనుగుణంగా మరో కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది అని భగవానుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఇది మరణం కాడు, కేవలం దేహమార్పిడి మాత్రమే. ఆత్మకు చావులేదు. ఆలోచించండి, బట్టలు మారినంత మాత్రాన మనిషి యొక్క వ్యక్తిత్వం మారదు కదా. అలాగే శరీరం మారినంత మాత్రాన ఆత్మకు ఎలాంటి మార్పు ఉండదు. ఆత్మ శాశ్వతమైనది. దానికి పుట్టుక, చావు, నాశనం అనేవి లేవు. మనం ఈ శరీరాన్ని ఒక వాహనంలా లేదా ఒక వస్త్రంలా భావించాలి. ఈ శరీరం అనే సాధనం ద్వారా ఆత్మ తన కర్మఫలాలను అనుభవిస్తుంది. ఆ పని పూర్తయ్యాక లేదా సాధనం శిథిలమయ్యాక ఆత్మ మరో సాధనాన్ని తీసుకుంటుంది. ఈ అవగాహన మనకు మరణం పట్ల ఉండే భయాన్ని, మన ఆత్మీయులను కోల్పోయినప్పుడు కలిగే విపరీతమైన దుఃఖాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మనం ఈ నశ్వరమైన శరీరం మీద ఆధారపడి దుఃఖించడం మాని మన నిజస్వరూపమైన శాశ్వత ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మను అనే ఎరుకతో జీవించినప్పుడు జీవితంలోని సుఖదుఖాలు మనల్ని ఎక్కువగా ప్రభావితం చెయ్యవు. మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఇది మనకు అంతులేని శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. మనవాళ్లు శరీరం విడిచి వెళ్లారంటే వారు తమ ప్రయాణంలో మరో మజిలీకి చేరుకున్నారని అర్థం చేసుకోవాలి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.